సభలో ఆశీనులైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, సత్యవేడు నియోజకవర్గంలో ఏం జరిగిందని మీ అందరికీ తెలుసు. కానీ అనివార్య పరిస్థితులు ఏదైతే ఎంపీ స్థానాన్ని కూడా వదులుకొని ఆదిమూలం గారు పార్టీ వచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు అభ్యర్థిగా డిక్లేర్ చేయడం, ఈరోజు ఏదైతే మన హేమలతమ్మ కూడా పెద్ద మనసుతో పూర్తి స్థాయిలో నేను తిరిగి గెలిపిస్తానని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆమె కూడా అన్ని విధాలుగా అహిలీలు కానీ ఆమె కూడా కష్టపడ్డారు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి కూడా. ఈరోజు మిగతా శ్రేణులు అందరూ కూడా ఇంకా టైం లేదు, సమయం తక్కువ ఉంది కాబట్టి అన్నిటికుంటే విశ్లేషణ కన్నా మనం అందరూ కష్టపడి సత్యవేడు నియోజకవర్గాన్ని గెలిపించి ఆదిమూలం గారిని భారీ మెజార్టీతో గెలిపించి అటు పార్లమెంట్ వరప్రసాద్ని గెలిపించి ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తారని కూడా ఆశిస్తూ, కుప్పం తర్వాత బ్రహ్మాండమైన క్యాడర్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గం. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా సభకు మీరు చూశారు, భారీ ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదించారు. అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న ఉన్నా కూడా నేను చెప్పేది ఒకటే, పార్టీకి కష్టపడిన శ్రేణులందరూ ఉన్నారు 5 సంవత్సరాలుగా. ఆదిమూలం గారికి కూడా తెలుసు ఆ విషయం, ఇక్కడే ఎమ్మెల్యే కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైతే ఇక్కడ కష్టపడి పార్టీ కోసం ఆఫీసులో పనిచేశారో వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎన్నికలు కానీ హేమలతమ్మ గారు కానీ భారీగా కూడా లోకేష్ పాదయాత్ర కానీ అదేవిధంగా ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళ మాటకు కూడా విలువిచ్చి వాళ్ళ కూడా సొంత ఇంటి మనుషులు ఏ విధంగా ఉంటే కుటుంబ సభ్యుల వారిగా వాళ్ళ మాటకు కూడా రేపు విలువిచ్చి వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థి గారికి చెప్పడం జరిగింది. అందరూ కూడా మేమందరూ కూడా ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఏదైతే ఆదిమూలం గారిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో సర్టిఫికేట్లు గెలిపించాలి. ఒకరు ఇద్దరు అటు ఇటు చూస్తా ఉన్నారు. నేను అటుపక్క అభ్యర్థుల విషయం నేను చెప్పను, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కష్టపడ్డారు, పార్టీ కోసం మహామీసులు డబ్బు ఖర్చు పెట్టారు, శ్రమ పడ్డారు, పార్టీ జెండా మోసారు, పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సముచితమైన గౌరవం ఇచ్చే విధంగా ఆదిమూలం గారు నేను చూసుకుంటానని ఇప్పుడే కూడా సభలో చెప్పారు. మీరందరూ కష్టపడ్డారు, మీకోసం నేను పనిచేస్తానని. కాబట్టి ఎవరో ఎలాంటి అనుమానాలు పని లేదు, ఇంకో పక్క చూడాల్సిన పని లేదు. అందరూ ఏకతాటి పైన వచ్చి 2-3 రోజులు జరిగిన సంఘటనలు ఏమైనా ఉంటే కూడా సర్దిద్దుకొని ఈ రోజు కూడా పార్టీ నుంచి వేరే ఆదేశాలు వస్తే పెద్దలందరూ కూడా కూర్చొని పైన మాట్లాడడం జరిగింది అందరి సమక్షంలో. ఆ ఆదేశాలను కూడా పక్కన పెట్టి అందరూ కూడా కలుపుకోవాలనే దీంతో ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి పార్టీ శ్రేణులన్నీ కూడా ఆ విధంగా అభ్యర్థి గెలుపుకు మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అమరావతి.